139వ కీర్తన చూద్దాం. దావీదుకుండే జ్ఞానం ఎటువంటిదో. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపో? నా తలంపు నా మాట ఎక్కడున్నా మొత్తం నువ్వే. ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? వేరే ఆప్షన్ లేదు. దావీదు లోతుగా అర్థం చేసుకున్నాడు ఈ దేవుణ్ణి. ఎక్కడికి వెళ్తాను? కరెక్టే, తప్పు చేసేసాను, ఒప్పుకుంటా. మళ్ళీ నువ్వే నన్ను బాగు చేయి, నాలో ఏ లోపం ఉందో నువ్వే తీసేయి, కరెక్ట్ మార్గాన్ని నేర్పించు, నన్ను కడుగు, శుభ్రం చేయి, నీ చేతిలోనే పడతాను. అలాగని పూర్తిగా దేవుడి మీద వేయలే. వెన్ గాడ్ డజంట్ గివ్ అప్, వై షుడ్ యూ గివ్ అప్? God will never give up on you. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. He can even take you to heaven by making you overcome everything if you just surrender to him. నీకు అన్నిటిని జయించే సామర్థ్యాన్ని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. Only if you hold on. చూద్దాం, let's read. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగచేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను చేసిందే నువ్వు, ఇప్పటికీ కంట్రోల్లో ఉన్నావు. ఎక్కడికి పోతాను? నీ కృప నిరంతరం ఉంది. హిస్ గ్రేస్ ఈజ్ ఎవర్లాస్టింగ్, హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫరెవర్. Even if you fall 1,000,000 times, his mercy is still available. So only thing is walk with him. The power is in walking with him, not just have the pressure to overcome. Only if you follow. శిష్యులందరూ బలహీనులే, తీసుకెళ్ళాడా లేదా? అందరూ తిరస్కరించారు, తీసుకెళ్ళాడా లేదా? పేతురు దుడుకుతనం, తీసుకెళ్ళాడా లేదా? God can do it. Just follow him. కీర్తనలు 40, 11-17. యెహోవా, నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. దావీదు కూడా కొన్ని సార్లు చాలా ఇబ్బందులు ఇరుక్కుపోయాడు. అంటే ఒక సీజన్ లో మేబీ హీ మస్ట్ హావ్ ఫాల్ డౌన్. ఏ సీజన్ చిన్న పొరపాట్లు చేస్తూ పెద్ద పొరపాటు చేసేసాడు. యుద్ధానికి కూడా వెళ్ళకుండా పండుకోవడం మొదలు పెట్టాడు పగల రాత్రి. లేజినెస్, లేజీ టు ఫైట్, లేజీ టు ప్రే, లేజీ టు వర్షిప్, లేజీ టు మెడిటేట్, రిలాక్స్. ఒక రకంగా ఆయన సెటిల్ అయిపోయాడు అనుకుంటున్నాడు. కానీ ఎందులో సెటిల్ అవ్వాలి, కానీ దేవుణ్ణి తెలుసుకోవడములో సెటిల్ అవ్వడం అనేది లేదు. అందులో అదే సెటిల్మెంట్, అదే విశ్రాంతి. నోయింగ్ గాడ్ ఈజ్ ఓన్లీ సెటిల్మెంట్, నోయింగ్ గాడ్ ఈజ్ ఓన్లీ పీస్, నోయింగ్ గాడ్ ఈజ్ ఓన్లీ రెస్ట్. నో రిటైర్మెంట్ ఇన్ దట్. లెట్స్ రీడ్ దట్ వన్. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. చూడండి, మళ్ళీ ఇన్ని చేసేసి ఏమంటున్నాడు? నన్ను మట్టుకును కాపాడాల్సిందే, త్వరగా రమ్మని అంటున్నాడు దేవుణ్ణి. దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే దావీదుని హృదయానుసారుడా అన్నాడు. లెట్స్ రీడ్. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. చూడండి, అయినా పగోడవడం నేను చేయలేడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నా, నా పాప భారముతో నేను ఇన్ని తప్పులు చేశాను, సరిగ్గా ప్రేయర్ చేయలేదు, బైబిల్ చదువుకోక ఈ స్టేజ్లోకి వెళ్ళిపోయాను నేను అని అనుకునేటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు త్వరగా వచ్చి నా ప్రాణాన్ని తీసేవాడు సిగ్గుపడాలా. అంటే ఏంటి? హీ నోస్ హిస్ గాడ్. నేను ఎక్కడికి వెళ్తా? నువ్వే కలుగు చేసావు, నువ్వే మా మమ్మీ, నువ్వే నా డాడీ. నేను ఎన్ని చేసినా నీకు తప్పదు, నీకు నేను తప్పదు, నాకు నీవు తప్పదు. నువ్వే బాగు చేయి. ఒకవేళ పొరపాట్లు చేయకుండా మళ్ళీ నువ్వే నాకు సామర్థ్యం ఇయ్యి, నాకు నేర్పించు, నేను నీ దగ్గర నుంచి వెళ్ళను అంటున్నాడు. అండర్స్టాండింగ్ గాడ్. లెట్స్ గో హెడ్. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు.
నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. ఇదండి ప్రార్థన అంటే. అన్ని పోయినా, భయంకరమైన తప్పులు చేసేసినా సరే ఇక వెళ్ళి దాక్కోవడం కాదు, మళ్ళీ ఆయన సన్నిధికే వచ్చి, నేను శ్రమల పాలై దీనుడు అయినా ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నీ దీనత్వములో, నీ పాపస్థితిలో ఏం చేస్తాడు? వెనక్కి వెళ్ళిపోతాడా? నువ్వే నాకు శరణం, నువ్వే నాకు బలమీయ, నా మీద ఆధారపడతాడా? దావీదు మళ్ళా దేవుని మీద ఆధారపడేవాడు. ఇప్పుడు ఈ బలహీనత నువ్వే తీసేయి, నువ్వే నాకు ఏదో ఒక ప్లాన్ ఇయ్యి, ఉపాయం చెప్పు, నువ్వే నాకు సహాయం చేయి అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు ఉన్నాడా, నాకు ఈ నొప్పి వస్తుంది, ఈ బాధ వస్తుంది, అప్పులు పాలైపోయాను, నాకు ఈ పెళ్లి చేశాడు, ఇది జరుగుతుంది, ఇంకా దేవుడు ఉన్నాడా? నీ దీనస్థితిలో నీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నాడంట దేవుడు. పైగా శ్రమల పాలవడానికి కారణం ఎవరు? దావీదు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు ఏమని? దావీదు ఈసారికైనా లేచి నిలబడి ఇంకా ప్రార్థన చేసి బలంగా ముందుకు వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళకుండా ఆలోచిస్తున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు దాన్ని జయిస్తావు, ఎప్పుడు మళ్ళా స్వస్థపడతావు, ఎప్పుడు బలం పొందుకుంటావు, ఈసారి మళ్ళా చేయకుండా బలాన్ని ఎలా పొందుకుంటావు నువ్వు అని దేవుడు ఆలోచిస్తున్నాడు. గాడ్ ఈస్ థింకింగ్ స్టిల్ పాజిటివ్ అబౌట్ యూ ఇఫ్ యూ కెన్ అలైన్ విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దట్స్ ఇట్. అండర్స్టాండింగ్. నెవర్ గివ్ అప్. హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫరెవర్. ఈ వాక్యం తర్వాత అనేకులకు ఎన్నడూ తెరవబడిన ద్వారాలు తెరవబడతాయి. మీ సంకెళ్ళు తెంపుకుంటారు మీరు. యు బ్రేక్ యువర్ బాండేజెస్ ఆఫ్ మెనీ అదర్ సిక్నెస్, పెయిన్, డిసీజ్. ఇది తెలిసిన తర్వాత సంబడీ ఈజ్ గోయింగ్ టు న్యూ హైట్స్. ఈ వాక్యం చాలు మీరు మీ విశ్వాస యాత్రాన్ని ఘనంగా ముగించడానికి. నాజరేయుడైన యేసయ్య, అయ్యా నిన్ను అర్థం చేసుకోవట్లో ఎంత విశ్రాంతి ఉందో, నిన్ను అర్థం చేసుకోవడంలో ఎంత ఆదరణ ఉందో, మేము జీవితాంతము నీతో ఉండొచ్చు. ఏం జరుగుతుందని భయంతో కాదు. వీ క్యాన్ కంఫర్టబుల్లీ ఫాలో యూ మై లార్డ్ బై నోయింగ్ యువర్ వర్డ్. ఇంత ప్రేమ గలవాడు, ఇంత కరుణ గలవాడు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరికీ, వారు ఏ దినస్థితిలో ఉన్న వారు ఆలోచిస్తున్నా, వారు క్యాన్సర్తో, ఎయిడ్స్తో, ఏ రోగంతో బాధపడుతున్నా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా, యూఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ ఇన్ దట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్. లార్డ్, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. త్వరగా నిన్ను విడిపిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నాజరేయుడైన యేసు నామమున నీ కృప అందరిలో నాటబడి ఉన్నట్లు దావీదు లాంటి హృదయాలు అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.